వెల్కమ్ బ్యాక్ టు డీప్ రెవల్యూషన్స్ ఛానల్. యేసుక్రీస్తు యొక్క రక్తము మరి రక్తమా లేక దేవుని రక్తమా అనే అంశంపై మనం ధ్యానం చేస్తున్నాం. దేవుడు మా హృదయాలలో కలిగించినటువంటి బయలుపరిచినటువంటి ఆ ప్రత్యక్షతలు మీతో కూడా పంచుకోవాలని దేవుడు కలిగించినటువంటి ఆ యొక్క ఇన్స్పిరేషన్ ద్వారా డీప్ రెవల్యూషన్ అనే ఛానల్ ద్వారా మేము ముందుకు వచ్చాము. అయితే గత వారం మేము చేసిన ధ్యానం వల్ల, మేము ఇచ్చిన వివరణ వలన అనేక మంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామని కాల్స్ చేసి చెప్పారు, మెయిల్స్ చేశారు, వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలియజేశారు. దేవుడు వాళ్ళందరినీ దీవించునుగాక. ఈ వారం మన మధ్యన పాస్టర్ కె రవికుమార్ గారు ఉన్నారు. దేవుడు ఆయన హృదయంలో బయలుపరిచినటువంటి ఆ ప్రత్యక్షత ఆయన పంచుకుంటారు. యేసు రక్తమును గూర్చినటువంటి లోతైనటువంటి ప్రత్యక్షత ఆయన మనతో పంచుకుంటుండగా ఖచ్చితంగా మనందరము విని ఆశీర్వదించబడతామని నేను నమ్ముతున్నాను. ప్రార్థనతో ఈ కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడగు దేవ, నజరేయుడగు యేసుక్రీస్తు నామంలో యేసుక్రీస్తు యొక్క రక్తమును గూర్చి ధ్యానం చేస్తుండగా ఆ రక్తము పరలోకము నుంచి భూలోకానికి ఎందుకు రావాల్సి వచ్చినది, ఏ రకముగా మనుషుల అందరి యొక్క పాప క్షమాపణ నిమిత్తము చిందించబడింది, ఆ రక్తము పరలోకమందున్నటువంటి ఆయన తండ్రి అయిన దేవుని యొక్క రక్తమా లేక భూలోకములో మరియా అనే కన్య గర్భములో జన్మించినటువంటి ఆమె యొక్క రక్తమా అనే వివరణ మేము వివరిస్తుండగా మీరు మాకు కలిగి చేసినటువంటి ఆ లోతైన ప్రత్యక్షత ఈ కార్యక్రమం ద్వారా ప్రకటిస్తుండగా విన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి హృదయాన్ని తెరవండి, ప్రతి ఒక్క వ్యక్తి మనోనేత్రాలను వెలిగించండి. మీ వాక్కు ప్రత్యక్షత వారికి మీ ఆత్మ ద్వారా కలిగచేయండి. తద్వారా సర్వసత్యంలోనికి వారు కూడా నడవడానికి మీ మహాకృప వారికి అనుగ్రహించమని పరిశుద్ధాత్మ ఆధీనములో ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్నటువంటి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ హస్తాలకు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. లాస్ట్ వీక్ మన ఇద్దరం కలిసి చేసినటువంటి ఆ యొక్క వీడియో యొక్క రిజల్ట్ చాలా అద్భుతంగా ఉంది. ఎందుకు అంటే అద్భుతంగా ఉందంటే ప్రజలు మనల్ని అప్రిషియేట్ చేస్తున్నారని కాదు, కానీ దేవుడు మన హృదయంలో ఉంచినటువంటి యేసు రక్తమును గుర్చిన ప్రత్యక్షత మనం వివరించిన విధానాన్ని బట్టి అనేక మంది హృదయాల్లో సంశయాలు తొలగిపోయినాయని, వారు అనేకమైన విషయాలు నేర్చుకున్నామని ఫోన్స్ చేసి చెప్పారు. మరి మీకేమైనా కాల్స్ వచ్చినాయో లేదు నాకు తెలియదు, కానీ నాకైతే కొన్ని కాల్స్ వచ్చినాయి, కొన్ని వాట్సాప్ మెసేజెస్ వచ్చినాయి, కొన్ని మెయిల్స్ కూడా వచ్చినాయి. దాన్ని బట్టి ప్రభునందు ఎంతో ఆనందిస్తున్నాను. ఈ వారము దేవుడు యేసుక్రీస్తు యొక్క రక్తమును గూర్చిన ప్రత్యక్షత మీ హృదయంలో ఏది బయలుపరిచారో ఆ ప్రత్యక్షత మీరు పంచుకోవాలని మేము ఆశపడుతున్నాము. ప్లీజ్ క్యారీ ఆన్. తప్పకుండా బ్రదర్, మీరు గత ఎపిసోడ్లో చక్కటి వివరణ ఇచ్చారు. యేసు రక్తము అద్భుత రీతిగా మనల్ని ఎలాగ ఎలాగా మనల్ని విమోచిస్తుంది, దాని మీద చక్కటి వివరణ ఇచ్చారు గత వారం. ఇప్పుడు ప్రత్యేకంగా ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, అసలుకి దైవిక రక్తమా మనిషి రక్తమా. యేసు ప్రభు వారు మనం ఏదైనా మాట్లాడాలి అంటే ప్రతి దానికి ఒక మూలం, ఆ మూలంలోకి వెళ్ళాలి. ఫస్ట్ లాస్ట్ గడిచిన ఎపిసోడ్ కూడా మనం ధ్యానం చేసాం. దేవుడు నరుణ్ణి ఎలాగ నిర్మించాడు, ఆ నరుడు నిర్మించి ఆయన ఊపిరి ఆయనలో ఊదినప్పుడు ఆదికాండం 2:7 వచనంలో మనం చూసాము. ఆదికాండం 2:7. సో హీ బికేమ్ ఏ లివింగ్ సోల్ అని చెప్పి. సో ఆయన ప్రాణి, ఆయన ఓకే జీవించే ప్రాణి ఆయన. సో ఆయనకి జీవం వచ్చింది. అప్పటి వరకు ఒక బొమ్మ, అంటే రక్తంలో జీవం ఉంటుందని మనం వివరణలోకి మనం చూస్తాం. మనం అప్పటి వరకు బొమ్మ, ఆ బొమ్మకి ఏమాత్రం ప్రాణం లేదు అప్పటి వరకు. ఎప్పుడైతే దేవుడు ఆ బొమ్మను తీసుకొని ఆయన ఊదాడో వెంటనే నరుడు నిర్మింపబడ్డాడు, అక్కడ జీవం వచ్చింది ఆయనలోకి. సో రక్తము ప్రవహించడం మొదలు. అంటే నేల మట్టితో నరుడు శరీరం నిర్మించి ఆయన ఊపిరి ఊదినప్పుడు ఆయన జీవించే శరీరం దేవుడు ఆత్మరూపిగా ఆయన సృష్టించి ఆ శరీరంలో ప్రవేశపెట్టారు. ఈ ఆత్మకి శరీరానికి మధ్యన ఆ జీవం అనేది లింక్ వచ్చేటప్పటికి జీవించే ఆత్మ ఆయన. సో దేవుని యొక్క ఊపిరి, దేవుని యొక్క శ్వాస, దేవుని యొక్క ఆత్మ ఆదంలో 100% ఉంది. అందుకే ఆయన అంతా తెలుసు ఆయనకి. అప్పటి వరకు పాపం లేదు, పాపం
అనే సబ్జెక్టే అక్కడ లేదు. ఎప్పుడైతే దేవుడు ఒక ఆజ్ఞని పెట్టి ఇది చేయొద్దు, ఇది చెయ్యి, ఇది మొత్తం చెప్పినప్పుడు ఎక్కడైతే ఆజ్ఞ అతిక్రమం జరిగిందో అక్కడ పాపం అనేది, ఈ పాపానికి శక్తి ఎక్కడ వచ్చింది? ఎప్పుడైతే లా అనేది వచ్చిందో అక్కడ దానికి పాపానికి శక్తి వచ్చింది. దాని గురించి వివరణ అంతా కూడా నూతన నిబంధనలో చక్కగా దానికి యొక్క బలం ఏంటి, పాపం యొక్క బలం, లేకపోతే ఆజ్ఞ గురించి ఏంటి, దాని అంత వివరణ ఉంది. దాని లోపలికి నేను వెళ్ళను, కానీ ఒక పాయింట్ లో నుండి తీసుకెళ్తా నేను. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎలాగ జన్మించారు, ఇక్కడ వరకు మనం చూసి ఆదాము యొక్క ఎలాగా ఆయన యొక్క జననం, లేకపోతే ఎలాగ ఆయన ఈ లోకానికి వచ్చాడు, దేవుని యొక్క ఆత్మ ఆయనలో ఉంది, అక్కడి వరకు పాయింట్ తీసుకొని రెండో పాయింట్ ఇప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం ఒక్కసారి చదవండి బ్రదర్. లూకాసు వార్త 1వ అధ్యాయము 34, 35 వచనాలు. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానినే ఇదెలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇక్కడ 2 విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒకటి, పరిశుద్ధుడు, దేవుని కుమారుడు. ఇప్పుడు ఫస్ట్ ఆదాము చూసాం మనం, అక్కడ ఆదాము దేవుని యొక్క ఊపిరి, దేవుని యొక్క పెట్ట, అక్కడ ఫస్ట్ యాడ్. ఇప్పుడు యేసు ప్రభువుని చూస్తాం, ఇక్కడ జననంలో పరిశుద్ధత ఉంది, ఆయన దేవుని కుమారుడు అని చెప్పి ఆయన జీవ ఎలాగా ఈ లోకంలో రాబోతున్నాడు అనేది మరియకి. ఇక్కడ మరియా, నువ్వు ఏమాత్రం పురుషుణ్ణి ఎరగవు. దెర్ ఇస్ నో ఇంటర్వెన్షన్ ఆఫ్ మేల్ అండ్ ఫిమేల్ సెక్సువల్ ఇంటర్ కోర్స్. అక్కడ ఏమాత్రం అక్కడ వాళ్ళిద్దరు ఇంటర్ కోర్స్ లేదు. సో ఇక్కడ మేల్ తీసి పక్కన పడదాం, ఇక్కడ ఫిమేల్. ప్రతి నరుడు పాపియే, బికాస్ యాడమ్ సిన్ ఫ్రమ్ యాడమ్ లీనియేజ్, అక్కడ నుండి లీనియేజ్ లో వచ్చే ప్రతిదీ ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ పొల్యూటెడ్, ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు సిన్ మొత్తం అంతా కూడా పాపమే. ఓకే, ఇప్పుడు ఈ పాపాన్ని శుద్ధీకరించాలి, లేకపోతే పాపం నుండి విముక్తులు కావాలంటే పాపరహితము. 2 విషయాలు, ఒకటి పాప సహితం, పాపరహితం. అంటే పాపం సిన్లెస్. అంటే అప్పటికి సృష్టిలో ఈ భూమి మీద దేవుడు సృష్టించినప్పుడు సమస్తము పాపరహితంగా ఉంది, కానీ ఆదాము హవ్వ పాపం చేసిన తర్వాత అంత సమస్తము పాప సహితం అయిపోయింది. అంతే అయిపోయింది. ఇక అక్కడ నుండి ఇప్పుడు దాన్ని సెట్ చేయాలి, లేకపోతే దాని నుండి విమోచన రావాలి, లేకపోతే విడుదల కావాలి అంటే ఇప్పుడు ఇక్కడ రిడెంప్షన్ ప్లాన్, లేకపోతే రక్షణ, సాల్వేషన్ అనేది మార్గాన్ని ఆది నుండి ఆయన దేవుడు, తండ్రి అయిన దేవుడు రిడెంప్షన్ ప్లాన్ ఆదిలోనే సెట్ చేస్తారు. సో ఆ ప్లాన్ ప్రకారంగానే మనం చూసినట్లయితే ఎంత పాత నిబంధనలు అంతా డొల్లుకుంటూ కొన్ని ప్రాఫెసీస్, యేసు ప్రభువు వారు ఎలాగ రాబోతున్నారు, తన యొక్క జననం ఎలా ఉంటది, ఆయన మరణం ఎలా ఉంటది, మొత్తం కూడా ప్రవచన రూపాన ఆయన రాకముందే ముందంతా కూడా ఆ యొక్క ప్రొఫెటిక్ బుక్స్ లో లిఖితమైనవి. సో యేసు ప్రభు వారి గురించి చక్కటి వివరణ ఉంది. సో ఆది యందు దేవుడు ఉండను, వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, వాక్యం దేవుడై ఉండను. ఆయన ఆది నుండే ఉన్నాడు ఇప్పుడు. సో ఆది నుండి ఉన్న ఆయన, తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్న ఆయన, ఇప్పుడు తండ్రి అయిన దేవుడు మరియ గర్భంలోకి, ఇక్కడ కొంచెం వివరణ ఇవ్వండి, ఎందుకంటే మన లాస్ట్ ఎపిసోడ్ లో కూడా మాట్లాడాము. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుడి యొద్ద, వాక్యమును ఆయన సంబోధించారని మనం చాలా క్లియర్ గా చెప్పాము. మీరు ఇదే పాయింట్ మీద నేను దానికి వివరణ ముందు 1:13 చదువు, 12, 13, 14 వచనాలు చదువు. ఎందుకంటే నేను ఆయన ఆది నుండి ఉన్నారు, యేసు ప్రభువు వారు ఏదైతే ఉన్నారో ఆయన గురించి వివరణకి వెళ్లే ముందు ఒకసారి 12, 13, 14, ఎందుకంటే దీనికి కొంచెం వివరణ ఇస్తాను నేను. తన్ను ఎందరు అంగీకరించారో వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. 13వ వచనం, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మానుసేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. హల్లెలూయా. చక్కటి వాక్యం. ఇక్కడ ఎందరు అంగీకరిస్తే వాళ్ళందరూ పిల్లలు అవడానికి ఆయన అధికారం ఇచ్చాడు. 1, 2 రక్త మాంసాల వల్ల జన్మించలేదు. అంటే ఇక్కడ ఎలాగ జననం అయింది అంటే ఆయన నమ్ముకుంటే చాలు, ఆయన అంగీకరిస్తే చాలు, ఆయన విశ్వసిస్తే చాలు,
నువ్వు ఆయన వల్ల నీకు జననం జరుగుతుంది, నీ ఆత్మ తిరిగి జన్మిస్తుంది. సో దాని కింద చూసినట్టయితే ఆయన ఏదైతే ఆది యందు వాక్యం ఉందో ఆయన శరీరధారి అయి ఈ లోకంలో వచ్చాడని చెప్పి చక్కటి వివరణ వాక్యం గురించి చాలా స్పష్టంగా మెన్షన్ అవుతుంది ఇక్కడ. ఆయన ఈ లోకానికి పాపం లేదు ఆయన దగ్గర. ఓకే, ఇంకొక వచనం చూద్దాం. 2 Corinthians chapter 5 verse 21. అంటే ఒక్క నిమిషం, ఇక్కడ మీరు 14వ వచనము కొంచెం క్లియర్ గా, అంటే నేను మీరు చెప్తుంటే నాకు కలుగుతుంది ఏంటంటే ఆ వాక్యము శరీరధారి అయి, ఏ వాక్యము? ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో ఉన్న వాక్యమే శరీరధారి అయి. అంటే దేవుని యొక్క వాక్యము శరీరాన్ని ధరించుకొని, అంతే ఆ శరీరము పాపరహితమైనది శరీరం. చక్కగా చెప్పాను. అదే కదా మీరు చెప్పాలనుకుంటుంది. ఎందుకంటే మీరు 12, 13 వచనాలు చదవమన్నప్పుడు అక్కడ కూడా తన్ను ఎందరు అంగీకరించారో వారందరూ శరీరం వలన కాదు, మనసేచ్ఛల వలన కాదు, రక్తం వలన కాదు. అంటే దాని అర్థం ఏంటి? ఆత్మ వలన, పరిశుద్ధాత్మ వలన పరలోకం నుంచి జన్మించబడ్డారు వీళ్ళు తిరిగి. అంతే కనెక్షన్. ఇన్ ద సేమ్ వే 14వ వచనంలో శరీరాన్ని డైరెక్ట్ గా ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకొని తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మరి గర్భంలోకి ఏదైతే వచ్చిందో ఆ శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు ఆ ఆత్మరూపిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ఈ భూలోకంలోనికి రావటానికి ఒక శరీరం కావాలి కాబట్టి ఆ శరీరము కూడా పవిత్రమైనదై పరిశుద్ధమైనదై ఉండాలి. కాబట్టి ఆయనకి దేవుడు మరియ అనే కన్య గర్భంలో ఒక పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి శరీరమును, రక్తమును ఏర్పాటు చేశారు. పురుష సాంగత్యం లేని స్త్రీ ఇక్కడ కన్యక. సో ఆ గర్భాన్ని ఏర్పాటు చేసుకొని శరీరధారి అయిన వాక్యము ఆమె రూపాన పరిశుద్ధాత్మ ద్వారా. సో పుట్టబో శిశువు ఏమని ఉందంటే 1:35 పరిశుద్ధుడు అనబడును. పరిశుద్ధతలో ఏ మాత్రం అపరిశుద్ధత లేదు. ఐ రిపీట్, పరిశుద్ధతలో ఏ మాత్రం అపరిశుద్ధత లేదు. సో పరిశుద్ధత వేరు, అపరిశుద్ధత క్వైట్ ఆపోజిట్. ఇప్పుడు పాపమే లేదు కానీ పాపం అయ్యాడు ఆయన. లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అవును, ఓకే, ఆయనకి పాపమే లేదు. హీ న్యూ నాట్ సిన్ అంటే ఆయనలో పాపం ఏం లేదు. పాపాన్ని క్లెన్స్ చేయాలంటే పాపం లేని వాళ్ళే క్లెన్స్ చేయగలరు. రెండు, అది పవిత్రమైనది పరలోకం నుండి వచ్చినదై ఉండాలి. అప్పుడు మాత్రమే భూలోకంలో ఉన్నటువంటి మానవ జాతి యొక్క పాపాన్ని అంతటిని శుద్ధి చేయగలదు. లోక పాపాన్ని మొత్తాన్ని శుద్ధి చేయగలదు. ఎప్పుడంటే పాపం లేనిదైతేనే, పవిత్రమైనది అయితేనే అది శుద్ధి చేయగలదు. ఒకవేళ అందులో సిన్ ఉంటే, లేకపోతే అందులో పాపం ఉంటే నాట్ ఎలిజిబుల్. పాప సహితమైనటువంటి రక్తము వేరొక పాప రక్తాన్ని శుద్ధి చేయడానికి ఏమాత్రం ఎలిజిబుల్ కాదు. ఇక్కడ సిన్ ఉంటే ఇటువంటి అది క్లెన్సే చేయలేదు, అక్కడ దానికి ఫిట్ అవ్వదు. ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్న వాక్యం 2 కొరింథీ 5:21. ఇది అక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అవును, ఒక్క నిమిషం, నేను ఒక్క సెకండ్ చదువుతున్నానండి. 2 Corinthians chapter 5 verse 21. కొంత డీప్ గా తీసుకెళ్తాను, ఎందుకంటే మన చాలా డీప్ రెవల్యూషన్ కాబట్టి అందులో లోతుగా వెళ్ళినప్పుడు ఆ లోతు యొక్క మర్మం ఎప్పుడైతే ప్రజలు దేవుని యొక్క బిడ్డలు దాన్ని స్వీకరిస్తారో సత్యము వాళ్ళని స్వతంత్రులుగా చేస్తుంది. అలాగే ఆ సత్యము, ఆ యొక్క వెలుగు వాళ్ళకి జీవాన్ని ఇస్తుంది. సో ఇప్పుడు ఒకసారి 2 కొరింథీ 5:21. 2 Corinthians 5:21. 2 కొరింథీలో 5:21 నేను చదువుతున్నాను. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. వావ్, హల్లెలూయా. ఏం చూసాం? పుట్టబో శిశువు పరిశుద్ధుడు అంటున్నాడు. పరిశుద్ధుడు, ఓకే. ఇక్కడ పాపమే ఎరగడు ఆయన, పాపం వేయడు అంటున్నాడు. అవును, అంటే దట్ మీన్స్ హిస్ బ్లడ్ వాజ్ వెరీ వెరీ ప్యూర్ బ్లడ్. ఓకే, అక్కడ ఏమాత్రం అపవిత్రత లేదు, మొత్తం కూడా హోలీ, పవిత్రత, పరిశుద్ధత. ఆ పరిశుద్ధ రక్తము ఆయనకి పాపమే తెలియదు. నీ కొరకు, మన కోసం, లోకం కొరకు ఆయన పాపం అయిపోయాడు. సో పాపాన్ని తొలగించాలి అంటే పాపం లేనిదే పాపాన్ని తొలగించగలం. సో ఇట్ షుడ్ బి ప్యూర్. అందుకే 1 పేతురు 1:18, 19, 20. ఒకసారి 19లో చక్కటి వివరణ ఉంటుంది. ఈ స్క్రిప్చర్ ఇంకా ఏమన్నా లోతుగా మీరు ఇందులో చెప్పాలనుకుంటున్నారా? చూస్తాను. ఒకసారి 2 కొరింథీ 5:21లో
ఇంకా లోతుగా దేవుని నీతి, మనము ఆయన యందు దేవుని నీతి అగినట్లు. ఇప్పుడు నీతి వచ్చేళ్ళకి సిన్కి క్వైట్ ఆపోజిట్ అవును. రైచియస్నెస్. ఈ నీతికి వచ్చేళ్ళకి 2-3 వచనాలు ఎలా ఉంటదంటే, ఎవరు నీతిమంతులు కాదు. సో ఆల్ హ్యావ్ సిన్ అండ్ ఫాల్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అందరు పాపం చేసి దేవుడిచ్చిన మహిమ, లేకపోతే దేవుడు మనకు అనుగ్రహించిన మహిమ కోల్పోతా ఉన్నాం. దాని అర్థం ఏంటంటే ఎవ్రీబడి ఈస్ ఎ సిన్నర్. ఎవరు నీతి పరులు లేరు, లేకపోతే నీతిమంతులు ఎవరు లేరు. ఆల్ హ్యావ్ సిన్ అండ్ ఫాల్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ ద గాడ్. అవును, ఇప్పుడు దేవుని యొక్క మహిమ మనం పొందుకోవట్లేదు. ఎందుకంటే, లేకపోతే దేవుడు ఇచ్చేది మనం అనుభవించలేకపోతున్నాం. ఎందుకని అంటే మనం ఎవరం కూడా వీఆర్ నాట్ రైచియస్, వీఆర్ క్లెన్స్డ్ బై ద బ్లడ్. మీన్స్ ఆదాము సంతతిగా జన్మించిన మనందరం, ఆదాము హవ్వ నుంచి కయీను హేబేలు దగ్గర నుంచి ఆదాము సంతతిగా ఈ భూమి మీద జన్మించిన మానవ జాతి అంతా కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని స్థితిలో ఉన్నారు. అంతే. అలాంటి వాళ్ళని యందు దేవుని యొక్క నీతిమంతులుగా తీర్చడానికి, అంటే మనము యేసుక్రీస్తునందు దేవుని నీతి అవ్వాలి. ఈ మానవ జాతి దేవుని యొక్క నీతి అవ్వడానికి, లోకనీతి కాదు ఇక్కడ, దేవుని యొక్క నీతి అవ్వడానికి మన పాపాన్ని ఆయన తీసుకొని ఆయన నీతిని మనకి ఇచ్చాడు. ఇట్స్ అన్ ఎక్స్చేంజ్. మనం అంతా పోయి మనం అందరం ఇప్పుడు ఏమైపోయాం, ఇప్పుడు వరకు నీతిమంతులం కాదు. కానీ ద మూమెంట్ వి యాక్సెప్ట్ హిమ్, జీసస్ ఈస్ మై లార్డ్, పర్సనల్ లార్డ్ అండ్ సేవియర్ అని ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేసామో, రోమన్స్ we became righteous. నీతిమంతులు. ఇప్పుడు నీతిమంతులు ఎవరు లేరు అన్న దానికి వన్స్ వి యాక్సెప్ట్, వెంటనే నీతి పరులది అయిపోయి యేసు రక్తం చేత కడగబడి వెంటనే విమోచన అయిపోయి మనమంతా కూడా పాపాలని క్షమింపబడి మనం బ్రాండ్ న్యూ అయిపోతున్నాం. దేవుని యొక్క రక్తం, ఇప్పుడు యేసుని మనం అంగీకరించడం అంటే ఆయన రక్తాన్ని అంగీకరించడమే. కాబట్టి ఆ రక్తము మనల్ని నీతిమంతులుగా తీస్తుంది. ఆ రక్తమే మనం నీతిమంతులుగా చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఆ రక్తము నిజముగా పాపము లేనిదైనైతేనే మనల్ని నీతి పరుల రక్తం కాబట్టే మనం నీతి పరులు అవుతున్నాం. మనం ఒకటో ఒకవేళ ఆయనలో నీతి లేకపోతే మనం నాట్ క్వాలిఫైడ్ అనమాట. మనల్ని నీతిమంతులుగా మార్చగలిగే శక్తి ఆ రక్తం లేదు. ఆ నిష్కలంపుడు నాకు ఓర్స్ చక్కగా ఉంటది. ఫస్ట్ మొదటి పేతురు 1:19 వచనం, 1:18 చూడండి ఒకసారి. బ్లెమిష్, స్పాట్లెస్, నిష్కలంకమైనది, నిర్దోషమైనది. అవును, నిర్దోషం అంటే ఒకసారి చదువుదాం దాన్ని. ఒక్కసారి మొదటి పేతురు 1:18-19. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. ఈ 2 పాయింట్లు తీసుకుందాం మనం. నిర్దోషము, ఏ మాత్రం దోషము లేదు. ఓకే, అందులో దోషం ఏమి లేదు. రెండోది నిష్కలంకము, ఏ కలంకము లేదు. 2 మాటలు. నిర్దోషము, దోషం లేనిది, ఏ కలంకము లేదు. నో బ్లెమిష్, నో స్పాట్. అసలు భూమి మీద ఆదాము హవ్వ పాపము చేసిన తర్వాత ఏ ఒక్క మనిషిలోనన్నా ఏ దోషము లేని, ఏ కళంకము లేని రక్తాన్ని మనం కనుక్కోగలమా? లేరు. అదే కదా ఇక్కడ ఇదంతా కూడా అక్కడే ఉంది సబ్జెక్ట్ అంతా. యేసు ప్రభు వారి రక్తము పరలోకము నుండి పంపబడిన రక్తము కాబట్టే అంటే గాడ్ సెండ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్. ఆయనే పంపించాడు. అవును, పంపించి ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వాళ్ళు నిత్య జీవము, అంటే నిత్యం ఆయనతో పొందడానికి, లేకపోతే నిత్య జీవానికి వారసులు అవడానికి ఆయన అధికారం ఇచ్చాడు ఎవరైతే అంగీకరిస్తారు. దీని అర్థం ఏంటంటే దేవుడు పంపించాడు ఆయన కుమారుడిని మనందరి రక్షణ కోసం, నిత్య జీవాన్ని అనుభవించడం కోసం, ఆయనతో పాటు ఉండటం కోసం. సో ఆయన్ని క్రయధనంగా పెట్టి, అది ఒక చోట ఎలా ఉంటదంటే, you are not of your own, you were bought with a price, the blood of Jesus. Yes, 1 Corinthians 6:19-20. 6:19-20. Yes, you bought with a price. You bought back with a price. Bought back with a price. ఒక వెల నీకు చెల్లింపబడింది. మన సొత్తులాగా మనం వెళ్ళటలేదు. లేదు, నా పేరు రవి కుమార్, మా నాన్న పేరు రూప్ కుమార్, మా అమ్మ పేరు సావిత్రి, నేను వాళ్ళ బిడ్డను, నాకు ఏ సంబంధం లేదు అంటలేదు. దిస్ ఇస్ బయోలాజికల్ పేరెంట్స్ మాత్రమే వాళ్ళు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్పిరిచువాలిటీ, ద మూమెంట్ వీ యాక్సెప్ట్, మన ఆరిజిన్ ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి, మన ఆరిజిన్ నుండి ఆయన యాక్సెప్ట్ చేసినప్పుడు
వెంటనే వీఆర్ కనెక్టెడ్ టు అవర్ రియల్ హెవెన్లీ సిటిజన్షిప్. ఆమేన్. సో ఆ హెవెన్లీ సిటిజన్షిప్ ని ఎలాగా మనం స్వతంత్రించుకుంటామంటే యేసే దేవుడని అంగీకరించి ఆయన రక్తములో మన విశ్వాసం ఉంచినప్పుడు ఆమేన్. we become the children of God. సో హల్లెలూయా. ఆయన కొనేసాడు మనల్ని. ఆ కొనబడిన మనము ఆయనకు అంగీకరించినప్పుడు 1:12 మనం చదివిన యోహాను 1:12 ఆయన బిడ్డలయ్యాం. మనం శరీరిచ్చల వల్ల కాదు, మనిషి ఇచ్చల వల్ల కాదు, ఏ రక్తం వల్ల కాదు, కానీ ఆయన ఒక్క సొంత రక్తం ఇచ్చి మన కొన్నాడు. నేను ఆ స్క్రిప్చర్ చదవమంటారా? మొదటి కొరింథీయులు అది మీరు చెప్పిన ఆ వచనం చాలా అద్భుతమైన వచనము. వాక్యంలో నిజంగా we bought back with a price. మొదటి కొరింథీయులు 6:19-20 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా. సో వీఆర్ నాట్ ఆఫ్ అవర్ ఓన్. ఇది నా శరీరము, నా జీవితము, నేను ఉంటాను, ఎలా కావాలంటే అలా జీవిస్తా అంటాక లేదు. మన సొత్తు కాదు, దేవుడు మన దేవుని యొక్క వెలగా చెల్లించి కొనుక్కున్నాడు. ఇంకో దగ్గర కూడా మీరు నా సొత్తు అని చెప్తాడు. మొదటి పేతురు 2:9 కూడా మీరు వీఆర్ హిస్ ఓన్ బిలౌడ్స్, లేకపోతే వీఆర్ గాడ్స్ ఓన్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీని ఎలా అంటే ఒకవేళ చెల్లించి ఏది ఆయన కుమారుడిని పంపించి ఆయన రక్తం చిందించి ఆయన ప్రాణం పెట్టి మనల్ని అందరిని కొనేశారు. ఆమేన్. సో కొనబడిన మనం ఆ రక్తం చేత కొనబడ్డాం. మనం దేవుని యొక్క కుమారుని యొక్క రక్తం అంటే సంఘము యొక్క పునాది రక్తం మీదే ఉంది, రక్తం మీదే ఉంది. అంటే లోకములో నుంచి ఒక వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి సంఘములో తిరిగి జన్మించిన వ్యక్తిగా, అంటే యేసుక్రీస్తు యొక్క శరీరములో ఒక అవయవముగా మార్పు చెందాలంటే ఆ రక్తంతో కడగబడాలి, శుద్ధీకరింపబడాలి. క్లెన్సింగ్, అది క్లెన్సింగ్ ప్రాసెస్. ఒక వచనం మనం చూద్దాం. ఇక్కడ మనం మత్తయి సువార్త 26:28 కూడా చూసి ఇంకో వచనానికి వెళ్దాం. మనం మొదటిగా మత్తయి సువార్త 26:28 కూడా చూద్దాం. మత్తయి సువార్త 26:28 ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. చూడండి, ఇది యేసు ప్రభువారు, ఇది నా రక్తము అనేకుల పాప క్షమాపణ నిమిత్తము చిందింపబడుతున్న నూతన నిబంధన రక్తం. అనేకులు అంటే ఒక్కసారి కొంచెం వివరించండి బ్రదర్. అనేకులు మొత్తం పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. స్టార్టింగ్ నుండి ఎక్కడైతే ఆదాము అవ్వ దగ్గర ఉంది అక్కడ నుండి స్టార్టింగ్ పాయింట్ నుండి తీసుకొచ్చి బిఫోర్ క్రైస్ట్ అనుకోవచ్చు సింపుల్ వర్డ్స్ లో. అది అయిన తర్వాత క్రైస్ట్, సో ఆయన రిజరెక్షన్ అయ్యాడు. సో ఆ రిజరెక్షన్ అయిన తర్వాత సో కాల్డ్ ఎన్ని ఇయర్స్ క్రీస్తు రాకడు అవ్వ వరకు కూడా. నేను ఇక్కడ ప్రశ్న అడగాలనుకుంటున్నాను, హిందువుల కోసం ఆయన చిందించారా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన, లోకంలో మొత్తం ఎండ వాన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఐ డోంట్ మెన్షన్ ద నేమ్స్, అందరూ ఉన్నారు. అందరూ ఉన్నారు. అడుగుతున్నానంటే భూమి మీద ఉన్నటువంటి కుల, మత, ప్రాంత, వర్ణ విభేదాలు ఏమీ లేకుండా లోకాన్ని మొత్తాన్ని ఆయన ప్రేమించి అందరి కోసం ఆయన రక్తాన్ని చిందించారు. ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు మాత్రము దేవుని మూలముగా తిరిగి చక్కటి మాట తిరిగి జన్మించారు. తిరిగి జన్మించబడుతున్నారు, లేకపోతే తిరిగి జన్మిస్తారు, ఏదైనా సరే వాళ్ళు మాత్రమే. కాకపోతే దేవుడు లోకాన్ని అందరినీ ఆయన ప్రేమించాడు. అందుకే వర్షం అందరి మీద సమానంగానే పడుతుంది. నువ్వు ఇది, నువ్వు అది, ఎండ అందరికి సమానంగానే కురుస్తుంది. కాబట్టి వర్షం ఎండ అంతా కూడా ఈక్వల్ దాంట్లోనే వెళ్తా ఉంది. సో దానికి వేరియేషన్స్ ఏం లేదు. దేవుడు ప్రేమించి ఇవ్వబడిన సోకాళ్ళు ఆయన యొక్క కుమారుడు మన కోసం ఆయన ప్రాణం పెట్టి ఆయన రక్తం కార్చి. ఎందుకంటే రక్తంలో జీవం ఉంది. అసలు మెయిన్ ఏంటంటే రక్తంలో జీవం ఉన్నది. రక్తము పాపాన్ని క్షమిస్తుంది, పాపాన్ని శుద్ధీకరిస్తుంది. అది క్రీస్తు రక్తము పవిత్రమైనది, నిష్కలంకమైనది, అందులో ఏ దోషం లేదు, పరిశుద్ధమైనది, మన నీతిమంతులుగా మార్చేదే ఆ రక్తం. ఇక్కడ యేసు ప్రభు వారు నా రక్తాన్ని తాగమంటున్నారు. ఇక్కడ ఈ పాయింట్కి వచ్చినప్పుడు చాలా మందికి రక్తము తాగటం ఏంటి? ఫస్ట్ రక్తం తాగితే ఏమవుతుంది? ఫస్ట్ పాయింట్కి వచ్చేళ్ళకి రక్తములో దేవుని యొక్క జీవం ఉంటది.
యేసు ప్రభు వారి రక్తములో ఆ దేవాది రక్తము తాగడానికి మనం ఆయన అంగీకరించిన మనం బీయింగ్ ఏ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఆయన రక్తం తాగినప్పుడు అది ఎన్ని క్రియలు చేస్తుంది అంటే అన్ని క్రియలు చేస్తా ఇక్కడ నేను గతంలో స్పిరిచువల్ సీక్రెట్స్ అనే కార్యక్రమంలో నేను ఈ పాయింట్ లో కొంత వివరణ ఇచ్చాను బ్రదర్. ఓకే. కోడి రక్తములో కోడి ప్రాణం ఉంటది. సూపర్ పాయింట్. మేక రక్తంలో మేక ప్రాణం ఉంటుంది. అంతే. ఒక ఆవు రక్తంలో ఆవు ప్రాణం ఉంటుంది. అంతే. ఒక కుక్క రక్తంలో కుక్క ప్రాణం ఉంటుంది. ఒక పక్షి రక్తంలో పక్షి ప్రాణం ఉంటుంది. ఒక చేప రక్తంలో చేప ప్రాణం ఉంటుంది. మనిషి రక్తంలో మనిషి ప్రాణం ఉంటుంది. ఇలా రక్తం అనేక రకాలుగా కనపడుతున్నప్పటికీ వారి వారి రక్తాలలో వారి వారి ప్రాణం ఉంటది. కరెక్ట్. ఇన్ ద సేమ్ వే యేసు రక్తములో ఆయన ప్రాణం ఉంది. ఆ రక్తము ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి అంతటి కొరకు, అందరి యొక్క విమోచన కొరకు, అందరి యొక్క పాప క్షమాపణ కొరకు, అందరినీ పరిశుద్ధ పరచుట కొరకు, అందరినీ నీతిమంతులుగా తీర్చుట కొరకు, అందరినీ కూడా నిత్య జీవములో ప్రవేశింప చేయుట కొరకు చిందించి ఆ రక్తము ఆయన శరీరము అర్పించి ఆ రక్తము చిందించి ఆ శరీరము తిని ఆ రక్తము తాగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా నిత్య జీవంలో ప్రవేశించే మార్గాన్ని ఆయన తెరిచి అలా తెరవడం కోసమే ఆ పవిత్రమైన పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తాన్ని ఒక అద్భుతమైనటువంటి దేవుడు అమర్చినటువంటి ఆ పవిత్రమైన పరిశుద్ధమైన శరీరముతో ఈ లోకానికి మోసుకొని వచ్చి దాన్ని బలిపీఠం మీద అర్పించి ఆయన తిరిగి మళ్ళా వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఈ యూనివర్స్ అంతటిని పాలిస్తున్నాడు. బట్ ఈ భూలోకములో 2024 సంవత్సరాల క్రితం చిందించబడినటువంటి ఆ యొక్క అమూల్యమైన నిష్కలంకమైన నిర్దోషమైనటువంటి రక్తాన్ని ఈ రోజుకి కూడా అర్థం చేసుకోలేక, విశ్వసించలేక, పరిశుద్ధపరచబడలేక, తిరిగి జన్మించలేక ఉన్నటువంటి అనేక మంది మనుషుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇప్పుడు రక్తము ఊచి అసలు కనీసం అర్థంగా, ఇప్పుడు మీ రక్తం కోసం మీకు ఏమర్థమైంది, నా రక్తం కోసం నాకేం అర్థమైంది అని అంటే, రక్తాన్ని మనం అధ్యయనం చేసేది ఎప్పుడు అంటే ఏదైనా రోగం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి రక్త పరీక్ష చేయించుకో. టైఫాయిడ్ ఉందా, మలేరియా ఉందా, డెంగ్యూ ఉందా, లేదంటే COVID-19 ఉందా, అప్పుడు మాత్రమే రక్తం జోలికి వెళ్తున్నాడు మనిషి. రక్తమును గురించి కొంత ఏదో అధ్యయనం చేస్తున్నాడు. మన రక్తం కోసమే మనం అధ్యయనం చేయలేనప్పుడు యేసు రక్తం కోసం అధ్యయనం ఎలా చేయగలుగుతాం? అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క మన సంఘం కావచ్చు, సమాజం కావచ్చు, లోకం కావచ్చు, ఇంకా అనేక రకమైనటువంటి అపోహలతో ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులలో ఈ కార్యక్రమం ద్వారా మీరు ఇచ్చినటువంటి వివరణ చాలా అద్భుతంగా ఉంది బ్రదర్. సారీ మీకు అడ్డు కలిగాను. ఇక పర్లేదండి, చక్కటి పాయింట్స్ మీరు అందించాను. ఆ కోడి రక్తానికి కోడి యొక్క జీవం అందులో ఉంటదని చెప్పి, ప్రాణం ఉంటదని చెప్పి చక్కటి వివరణ ఇచ్చారు. దేనికి సంబంధించిన దానికి దాని యొక్క రక్తం ఉంటది. ఇప్పుడు మనం ఎవరికి సంబంధించామంటే దేవుని యొక్క బిడ్డలమై ఉన్నాం. యేసు ప్రభు వారి ద్వారా ఆయన అంగీకరించడం వల్ల ఇప్పుడు మన శరీరంలో ఏం ప్రవహిస్తుందంటే ఆ దేవాది దేవుని యొక్క రక్తం మనలో ప్రవహిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఆయన యొక్క కుమారుడిని మనం అంగీకరించాం, మనం నిత్య జీవులకి వారసులు అయ్యాం. ఆయన రక్తం మనలో దేవుని యొక్క రక్తం మనలో ప్రవహింపబడుతున్నాం, లేకపోతే ఇట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ అవర్ బాడీస్. మన శరీరంలో ఆయన యొక్క రక్తం ప్రవహిస్తా ఉంది. కాబట్టి అంటే మన కోసం అర్పించబడిన ఆయన శరీరము తిని చిందించబడిన ఆ రక్తం త్రాగుతున్నాం కాబట్టి, తింటున్నాం కాబట్టి, విశ్వాసముతో ఆ క్రియ చేస్తున్నాం కాబట్టి ఆ రక్తము మనలో కూడా ప్రవహిస్తుంది అంటారు. అంతే, ఆ DNA మనలో ఉంది. ఆ రక్తం ఎప్పుడైతే మనం ఆ రొట్టె విరిచి ఆ యొక్క రక్తం మనం స్వీకరిస్తాం. మీరు క్రీస్తునందు విశ్వాసము ఉంచకంట దానికంట ముందున్న రోజులలో మీ మనస్సాక్షి ఏ రకంగా ఉండేది? ఎప్పుడైతే యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచి మీరు వాక్య మూలముగా, ఆత్మ మూలముగా, దేవుని మూలముగా తిరిగి జన్మించిన తర్వాత ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగుతూ ఆయన రక్తము మీ శరీరంలో ప్రవహిస్తూ ఉన్నప్పుడు మనస్సాక్షి ఏ రకంగా శుద్ధి చేయబడిందో కొంచెం వివరించండి. నేను చెప్తాను. ఎందుకంటే క్రైస్తవ కుటుంబంలో జన్మించాను నేను. చిన్నప్పటి నుండి మా మదర్ కాస్త సండే స్కూల్కి దానికి దీనికి తీసుకెళ్లేవాళ్ళు నన్ను. చిన్నప్పటి నుండి నాకు తెలియకుండానే దేవుడు అంటే ఇష్టం, భయం కూడా ఉండేది. రెండు ఉండేది, ఇష్టం, భయం ఉండేది. కానీ యవనస్తుడిగా వయసు పెరిగే కొందుకు లోకంలోకి వెళ్ళిపోవటం జరిగింది. పాపం మా మదరు నా యొక్క రక్షణ కోసం, నా యొక్క మారు మనసు కోసం, మళ్ళీ దేవుని వైపు రావటం కోసం
చాలా కాలం ప్రార్థన చేసింది. దేవుడు ఒక టైంలో మళ్ళా పట్టుకున్నాడు. సో ఈ పాప లోకంలోకి వెళ్ళిపోయి పాపంలో వెళ్ళినా కూడా దేవుడు అంటే భయం పోలేదు, దేవుడు అంటే ఇష్టం పోలేదు. అయినా కూడా పాపంలో ఉండేవాడిని అప్పుడు. అంటే మనం లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పుకున్నట్టు మీ జన్మతః మీలో వచ్చినటువంటి ఆ పాప స్వభావం మీ రక్తంలో ఉంది కాబట్టి పాపం చేస్తూ ఉండేవారు. కానీ ఒక పక్కన దేవుడు అంటే భయము, ఒక పక్కన దేవుడు అంటే గౌరవము, దేవుడు అంటే నమ్మకం, అవన్నీ కూడా ఒక పక్కన ఉన్నాయి. ఒక పక్కన ఈ జన్మతః పాపం ఏదైతే ఉందో ఆ పాపం లోపల నుండి మళ్ళా పాప ప్రేరితమయ్యి లేకపోతే పాపంలోకి లాగేసుకొని అందులో వెళ్ళిపోయేవాడిని. అంటే మీ వయసు పెరుగుతుందంటే మీ శరీరం పెరుగుతుంది, మీ వయసు పెరుగుతుంది, మీలో పాపాలు కూడా అది కూడా పెరుగుతానే వెళ్ళిపోతున్నాయి ఒక పాయింట్ ఆఫ్ టైం. కానీ దేవుడు అంటే ఇష్టం, దేవుని యొక్క ప్రేమ, దేవుడు అంటే ప్రేమ, అది మట్టికి అది కూడా పెరుగుతుంది పక్కన. ఈ గొప్ప విషయం ఏంటంటే గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు మట్టికి పాప క్షమాపణ చర్చిలో ఉండేది. ఆ టైంలో మట్టికి మళ్ళా ఒక 3 వరకు ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ లో ఉన్నప్పుడు కొంచెం ఆ యొక్క అట్మాస్ఫియర్ కి ఆ దేవుని యొక్క ఆత్మ సన్నిధిలో ఉన్నప్పుడు మళ్ళా పాపం ఒప్పుకొని మళ్ళా గుడ్ ఫ్రైడే టు గుడ్ ఫ్రైడే జరిగిన పాపాలన్నీ ఆ రోజు ఒప్పుకొని మొత్తం ఇక అప్పుడు ఈ కన్నీళ్లు గాని ఏది గాని ఆ బకెట్ పెట్టి కాల్చడం, ఇక నేను అదయ్యా, నేను ఇదయ్యా, నేను. కానీ నిజంగా పోయే అంటారా బ్రదర్? ఎలా అంటే ఆ టైంకి కొంచెం క్లెన్సింగ్ అయ్యి కొంచెం మనసుకి ఏదో చేసాం అన్న తృప్తి ఉండేది. ఎందుకంటే నేను సత్యంలో చెప్తున్నాను, చెప్పాలి. అది కదా ఇప్పుడు అది కొంతకాలం నిలబడేది, కానీ అది శాశ్వతంగా నిలబడలేదు. కొంత పీరియడ్ వచ్చే వరకు నిజమైన కాన్షియస్నెస్ లేకపోతే తప్పిపోయిన కుమారుడు ఎలా. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి మీరు యేసు రక్తమును గురించి వింటున్నారు, దేవుడు అంటే ఇష్టం ఉంది, భయం ఉంది. కానీ మనుషుల దగ్గర నుంచి మీరు విన్నటువంటి అది మీకు సమాచారమే గాని దేవుడు మీ హృదయానికి యేసుక్రీస్తు యొక్క రక్తమును గురించి ప్రత్యక్షత ఇంకా అప్పుడు ఇవ్వలేదు. సహజంగా మీలో కలుగుతున్నటువంటి ఆ యొక్క పాప స్వభావం వలన, మీలో ఉన్నటువంటి ఆ పాప స్వభావం వలన, మీరు చేస్తున్న పాపం వలన, తప్పుల వలన, ఆ లోపాల వలన, దోషాల వలన మీలో ఒక రకమైన పశ్చాత్తాపం కలిగి గుడ్ ఫ్రైడేకి వెళ్ళి ఒప్పుకొని కన్నీటితో ప్రార్థన చేసి కొంత రిలీఫ్ పొందేవారు. బట్ ఒక్కసారి మీరు ప్రత్యక్షత పొందుకున్నాక పూర్తిగా క్లెన్స్ అయ్యారా? ఒక్కసారి ప్రత్యక్షత పొందుకున్న తర్వాత ఇది పాపం అన్నప్పుడు మళ్ళా చేయడానికి మనస్సాక్షి గద్దించేది. హల్లెలూయా. అది తేడా, అక్కడే తేడా వస్తుంది. ఇప్పుడు అప్పటి వరకు ఆ పాపం మన మీద గ్రిప్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే నేను దేవుని బిడ్డని నేను చేయకూడదు, యేసు రక్తం శుద్ధీకరిస్తుంది, యేసు రక్తం విమోచన ఇస్తుంది, యేసు రక్తము మన కోసం చిందింపబడింది, మన సొత్తు కాదు, మన లైఫ్ మంది కాదు, యేసు ప్రభువారు తన రక్తం ఇచ్చాడు, ఆ రక్తాన్ని తాగాలి తినాలి అంటే మన దోషం ఉన్నప్పుడు మనం దానికి శుద్ధి చేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ఆ రక్తంతో శుద్ధీకరింపబడిన ఆ ప్రత్యక్షత ఎప్పుడైతే తాగుతా ఉన్నప్పుడు ఆ పాపం చేయాలంటే మనసు పోతా వచ్చింది. అంటే మనుషులు ఈ విషయాన్ని మీతో చెప్పినంత కాలం మీలో వినేవాళ్ళం. చిన్నప్పుడు ఏం తెలిసేది, అందరితో పాటు మనం వెళ్ళేవాళ్ళం. కానీ ఒక పాయింట్ ఆఫ్ ఆ దేవుని యొక్క ఎలా అంటే దేవుని ఆత్మ ఆయన వాక్యం ద్వారా మీ హృదయంలో అది బయలుపరిచినప్పుడు మాత్రమే మీలో అది తాకినప్పుడు మనం పాపం చేయాలంటే మనం చేయలేం. నేను చెప్తున్నా కదా, ఎందుకంటే నేను ఆ లోకం చూసి వచ్చినోడిని మళ్ళా ఆ పాపం చేయాలంటే నీ మనసు రాదు, మనస్సాక్షి గద్దిస్తుంది. ఎందుకంటే ఆ పవిత్రమైన రక్తము మనకు అడ్డుపడుతుంది. అట్ ద సేమ్ టైం పవిత్రమైన రక్తము మనని శుద్ధీకరించిన రక్తం మళ్ళా పాపం చేయాలంటే మనం దాని జోలికి వెళ్ళలేం. అది గొప్ప విషయం. ఇది చాలా అద్భుతమైన విషయం బ్రదర్ అసలు. కానీ ఇది నేను కూడా అంటే మీ జీవితంలో కలిగిన అనుభవాలు నా జీవితంలో కలిగినాయి. భూమి మీద 2024 సంవత్సరాలుగా యేసు ప్రభు ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా భాషలో మధ్యన ఆయా ఇంకా రకరకాల వర్ణాలు, వర్గాలు ఏ భేదము లేకుండా ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరినో ఈ రకంగా ఆయన రక్తంతో శుద్ధి చేసి నిజంగా ఆ మారు మనసు పుట్టించి తిరిగి మళ్ళీ పాపరహితముగా మారుస్తూ నీతిమంతులుగా తీరుస్తూ ఆయన రాజ్యంలోనికి చేర్చుకుని యుగాలు నిత్య జీవంలో ఉండే విధంగా మనుషుల్ని ఎన్నుకున్నారు. జరుగుతున్నది అదంతా. ఇది బైబిల్లో నుంచి నేను కూడా ఒక వాక్యం మీకు ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంటది. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యేసు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవమగల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. చాలా ఇష్టం బ్రదర్ ఈ స్క్రిప్చర్ నాకు. అసలు ఆ రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేసినప్పుడు అది ఆ అనుభవమే వేరు అసలు. నిజం.
అలాగా అలాంటి అనుభవం పొందుకొని బోధించిన వాళ్ళు కొద్దిమంది అయిపోయారు ఇప్పుడు వాస్తవం. అది మనం కొంచెం విచారించదగిన విషయం. కానీ ఆ అనుభవం లేకుండా అనేక మంది యేసుక్రీస్తు యొక్క రక్తమును గురించి వాళ్ళ సొంత జ్ఞానంతో సొంత ఏమనాలంటే అండర్స్టాండింగ్తో, గ్రహింపు శక్తితో వాళ్ళు బోధిస్తున్నారు. నెక్స్ట్ అసలు మీ జీవితంలో మీరు అలాగా ఎప్పుడైతే మారు మనస్సు పొంది ఆయన రక్తంలో కడగబడ్డారో ఇంకా అక్కడి నుంచి ఏం జరిగింది అసలు? అక్కడ నుండి మళ్ళా అదే పాపం వచ్చినప్పుడు దాన్ని రెసిస్ట్ చేయడానికి గల శక్తి నేను పొందుకున్నాను. ఆమేన్. సో ఎప్పుడైతే మళ్ళా అదే వస్తుంది, బట్ దిస్ టైం కంప్లీట్లీ డిఫరెంట్, అదే పాపం, బట్ దాన్ని మనం ఎదుర్కోవటానికి గల శక్తి ఆటోమేటిక్గా ఎలా వచ్చిందంటే ఆ యొక్క రక్తం వలనే, ఆ రక్తంలోని యొక్క శక్తి వలనే దాన్ని ఎదుర్కోగలుగుతున్నాం. నాకు మీరు చెప్తుంటే ఇంకో స్క్రిప్చర్ గుర్తొస్తుంది బ్రదర్. అసలు జేమ్స్ 4:7 యాకోబు 4:7 దేవుడికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, సబ్మిట్ టు గాడ్ అండ్ రెసిస్ట్ ద డెవిల్ అండ్ దెన్ ఓన్లీ హి విల్ ఫ్రీ ఫ్రమ్ గాడ్. మీరు ఎప్పుడైతే దేవుడికి లోబడ్డారో ఆ యొక్క అపవాదిని ఎదిరించే శక్తి ఆయన ఇచ్చారన్నమాట. అంతే. అంటే దేవుడికి లోబడి ఉండడం అంటే ఆయన రక్తంలో విశ్వాసం ఉంచడము, ఆయన యొక్క పునరుద్ధానంలో విశ్వాసం ఉంచడం. అప్పటికి మీరు యవ్వన కాలంలో ఉన్నారా బ్రదర్? యవ్వన కాలంలోనే ఇదంతా జరిగింది. ఇదంతా ఒక టైంలో ఈ లోకం కంప్లీట్ గా లోపలికి వెళ్ళిన టైంలో కూడా దేవుడు విడిచిపెట్టలేదు. గొప్ప విషయం ఏంటంటే దేవుడు నిన్ను విడవను ఎడబాయన ఆయన. మనం ఏ స్టేజ్ లో ఉన్నా కూడా ఎలాగైతే డిస్టర్బ్ చేశారని కాదు, ఓ పక్క నుంచి పాపం కూడా నిన్ను విడవను ఎడబాయిన మిమ్మల్ని పట్టుకోవాలని ట్రై చేస్తుంది. దేవుడు కూడా మిమ్మల్ని నిన్ను విడవను ఎడబాయిన ఇటు అపవాది లాగుదామని చూస్తారు. దేవుడు కూడా నా కుమారుడాన్ని ఇటు లాగుతా ఉన్నాడు, అపవాది కూడా రా 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 ఇటు పిలుస్తా ఉన్నాడు. కానీ ఆ జయించడానికి గల శక్తి యేసు నామంలో, యేసు రక్తంలోనే ఉంది. ఆ రక్తము యొక్క విలువ, లేకపోతే నా కోసం ఆయన రక్తం పెట్టాడు, ఒక మనిషి కాదు, ఆయన దైవమై ఉండి దేవుడు సొంత కుమారుడిని తీసుకొచ్చి నా కోసం ఇచ్చాడు. ఆ రక్తము కోసం, లేకపోతే నేను కొనబడ్డాను, లేకపోతే నా కోసం వెల చెల్లింపబడింది అనే సత్యం ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు ఆ వచ్చే ఎదుర్కోవటానికి కావాల్సిన శక్తిని నాకు ఎప్పటికప్పుడు ఇస్తా ఉంది దేవుడు కృపను బట్టి. మళ్ళా అసలు ఆ రోజుల్లో మీరు లోతుగా చేసిన పాపాలు ఒకటి చెప్పండి అసలు. అపవాది మిమ్మల్ని ఏ రకంగా? ఇప్పుడు పౌలు చెప్పినట్టు నేను ప్రధాన పాపిని అని చెప్పి ఆ ప్రధాన పాపి లిస్ట్ లో కూడా ఏవి కావాలంటే అవి ఉన్నాయి మీకు. యవనస్తులు చేసే నేను విడువను ఎడబాయిన అని పాపం మిమ్మల్ని ఎంత గట్టిగా పట్టుకుందో ఒకసారి ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చెప్పండి అసలు. అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఒక మనిషి జీవితంలో పాపము ఏ రకంగా, జన్మతః వచ్చిన పాపము ఏ రకంగా పనిచేస్తూ ఉన్న సమయములో కూడా మీకు చెప్పిన పాయింట్ కి నేను ఒకటి చెప్తాను. నేను జన్మతః పాపం దగ్గర నుండి ఒకే పాయింట్ చెప్తాను. మా ఫాదర్ మంచి డ్రంకర్డ్ ఆయన. ఓకే, ఆయన ఉదయం లేచిన దగ్గర నుండి ఆయన మొదలు పెట్టే క్రియలో ఫస్ట్ ఇదే తాగుడు. సో ఆయన తాగి అలా రైసప్ అయ్యా నేను అదే ఫ్యామిలీలో. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో నేను తాగుడికి అడిక్ట్ అయిపోయాను. మరి అడిగిన ఎంత తాగేవారు ఆ రోజుల్లో? అబ్బో నేను బాగానే తాగేవాడు. రోజుకి 10 పెగ్గలా? అంత స్ట్రెంత్ అప్పుడు కూడా లేదు, దేవుడి కృపను బట్టి. నేను రోజుకి 12 పెగ్గులు 14 పెగ్గులు తాగి ఉన్నాను. నాకు అంత కెపాసిటీ లేదు, దేవుడి కృపను బట్టి అందులో లోతుకి వెళ్ళాం. కానీ వర్స్ట్ లైఫ్ దానికి ఎడిక్షన్ అయిపోయాం. సుమారు ఒక 8 సంవత్సరాలు అలాగా మార్నింగ్ లేస్తే నేను కూడా తాగుడు. మా మదర్ బాగా ప్రేయర్ఫుల్, షీ యూజ్డ్ టు ప్రే. ఈ పవిత్రమైన, పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన ఈ రక్తము మీ మనస్సాక్షిని శుద్ధి చేసినప్పుడు ఆ ఎడిక్షన్ లో నుంచి మీరు అలా విడుదలయ్యారు. జనరల్ గా తాగుడు వదలడం చాలా కష్టం. ఎస్, తాగుబోతునేవాడు ఆ యొక్క వ్యసనాన్ని నుండి బయటికి రావడం అనేది చాలా కష్టం. కానీ యేసు నామము, యేసు రక్తము ఎంత లోతు పాపానికి వెళ్ళినా కూడా ఆయన అందులో నుండి విడిపించి శుద్ధి చేయగలిగిన రక్తము, ఆ యొక్క పాపం నుండి విమోచించగల రక్తము, ఆ పాపాన్ని క్షమించి మళ్ళా మన పవిత్రులుగా, నీతిమంతులుగా తండ్రి దగ్గర నిలబెట్టగలిగిన రక్తమే యేసు రక్తం. అంటే ఆయన శుద్ధి చేయలేనటువంటి పాపం అంటూ ఏమీ లేదు ఈ భూలోకంలో గానీ, ఈ యూనివర్స్ లో గానీ. ఏమీ లేదు. అంత అమూల్యమైనది, నిష్కలంకమైనది, నిర్దోషమైనది,
దోషమే లేదు. ఉమ్. ఇంకొక వచ్చిన ఒకటి చూద్దాం మనం. మొదటి యోహాను 1:7. ఇది మన లాస్ట్ మీరు కూడా ఎపిసోడ్ లో కోట్ చేసాం. మంచి వివరణ ఇచ్చారు దీని ఇది గురించి. కంటిన్యూస్ క్లెన్స్ అవడం కోసం దేవుడు మనకి ఇచ్చినటువంటి స్క్రిప్చర్. ఈవెన్ బోర్న్ అగైన్ అయిన తరువాత ఆత్మలో తిరిగి జన్మించిన తరువాత కూడా, అంటే మన పాపము నుంచి విమోచించబడి మన పాపములు క్షమించబడిన తర్వాత కూడా, మీరు ఇందాక చెప్పినట్టుగా పాపము మనల్ని చేస్తూ ఉంటది, కానీ మనం పాపాన్ని రెసిస్ట్ చేయగలిగే శక్తి దేవుడు మనకి ఇస్తారు. అయినా మనం ఈ పాప రక్తముతో పాప లోకములో సాతాను సింహాసనం దగ్గరగా ఉన్నాం కాబట్టి ఎప్పుడైనా ఒక తప్పు చేసే అవకాశం ఉంది. అలాంటప్పుడు అదే రక్తము మళ్ళీ తిరిగి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. పరిశుద్ధులుగా చేస్తుంది. మంచి పదం. మీరు ఐఎమ్ సారీ ఏదో చెప్తున్నారు, ఒకసారి చదవనా? మొదటి యోహాను 1:7. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ప్రతి పాపం నుండి పవిత్రులుగా యేసు యొక్క నిష్కలంకమైన నిర్దోషమైన రక్తము అది చేస్తుందని చక్కటి వాక్యం వివరించుకుంటా ఉంది. సర్వ పాపము చేసే ప్రతి పాపము దుర్నీతియే. అలాగే మరణకరమైన పాపం ఉంటది. మరణకరమైన పాపము వేరు, మరణకరము కాని పాపం వేరు. అదే పాపం వల్ల వచ్చే జీతమైన మరణం. అయినా మరణకరమైన పాపం ఉంటుంది. సర్వ పాపము దుర్నీతి. అన్ని పాపాలను కూడా యేసు యొక్క రక్తము దానికి ఒకే ఒక మందు. అది ఎలాంటి చిన్న పాపమా, ఇప్పుడు ఉదాహరణకి దొంగతనం చేశాడు, ఒక శిక్ష ఉంది. అలాగే ఒకళ్ళు చంపేశారు, ఓ పాపం. ఓ పాపం. ఇప్పుడు ఈ దొంగతనం చేసిన వాడికి ఒకటే శిక్ష ఉందా? మర్డర్ చేసిన వాడికి ఒకటే శిక్ష ఉందా? లేదు కదా. సో దీనికి ఒక శిక్ష ఉంది, దానికి ఒక శిక్ష ఉంది. సరే, ఇద్దరు పాపం చేశారుగా, ఇద్దరికి ఒకటే కొలత జరగాలిగా, ఇద్దరికి ఒకటే విధానంగా శిక్షించాలిగా. అది పాపమే, ఇది పాపమే. సో ఇది వచ్చేదికే ఒక ప్రాణిని చంపేశాడు, ఒక జీవాన్ని తీసాడు, మట్టి చేసి. ఇక్కడేమో సరే దేని నిమిత్తమో ఆయన ఆ సమయంలో ఆయన దొంగతనం చేశాడు, ఇది పాపమే. ఇక్కడ ఒక శిక్ష జరుగుతుంది, అక్కడ ఒక శిక్ష జరుగుతుంది. రెండు పాపాలు రెండు కూడా పాపమైనప్పటికీ ఆయా పాపానికి తగిన శిక్షలు వేరువేరుగా ఉంది. అలాగే ఏ పాపం అయినా సరే, ప్రతి పాపం సకల పాపము దుర్నీతి. సో ఆ పాపాలన్నిటినీ శుద్ధీకరించగలిగి. అంటే మీరు చెప్తుంటే నాకు ఇక్కడ ఇంకో స్క్రిప్చర్ గుర్తొస్తుంది కదా, మరణకరమైన పాపం ఏది అంటే పరిశుద్ధాత్మని దూషించడం. చక్కటి మాట. పరిశుద్ధాత్మని మనం ఎవరైనా ఈ భూలోకంలో దూషిస్తే ఇంకా ఆ వ్యక్తికి నిత్య జీవంలో ప్రవేశించే అవకాశం లేదు. మంది గాని అసలు క్షమాపణే లేదు. మనిషి కుమారుడిని ఎవరైనా దూషించినా పర్వాలేదు. అలాగే ఈ లోకంలో మానవులందరూ సహజంగా చేసే ఏ పాపమైనా కూడా క్షమాపణకి అర్హత ఉంది. యేసయ్య ఏ పాపానైనా క్షమించగలడు. మనిషి కుమారుడు పాపాలు క్షమించడానికి అధికారం కలిగి ఉన్నాడు. ఇలా బైబిల్ ఎంతో వివరంగా అద్భుతంగా చెప్తుంది. అయితే పరిశుద్ధాత్మని దూషిస్తే మనిషి కుమారుడు కూడా క్షమించలేదు. మరణకరమైన పాపము అది. సో ప్రతి దానికి శుద్ధీకరణ ఉంది, ప్రతి దానికి విమోచన ఉంది, ప్రతి దానికి క్షమాపణ ఉంది. అది యేసు రక్తము ద్వారానే, యేసు రక్తం వలనే చక్కటి మాట సాధ్యం. అని యేసు గ్రహం మీద, ఈ భూగ్రహం మీద గతంలో గాని ప్రస్తుతం గాని భవిష్యత్తులో గాని ఎప్పుడైనా సరే ప్రతి పాపాన్ని శుద్ధీకరించేది యేసుని రక్తం. సో ఆ రక్తానికి ఆ శక్తి ఉంది. సో ఇందాక యేసుని యొక్క రక్తము తాగాలి. అలాగే యేసుని యొక్క రక్తము అలా తాగినప్పుడు ఆయన జీవం మనలో ప్రవేశింపజేయబడుతుంది. అలాగే యేసుని యొక్క రక్తము పాపాల నుండి మనకు విమోచనిస్తుంది, పాపాల నుండి క్షమాపణ ఉంది. సో ఈ యొక్క రక్తము అందులో ఏమాత్రం అపవిత్రత లేదు. అందులో సమస్తము ఎలా అంటే నిష్కలంకమైనది, ఏమాత్రం అసలు స్పాట్ లేదు. మీరు చెప్తుంటే నాకు సడన్ గా ఇప్పుడే లోపల ఒక ప్రత్యక్షత కలుగుతుంది. అదేంటంటే యేసుక్రీస్తులో నిజముగా మరియ రక్తం ఉంటే అదే మరియ రక్తము మనలో కూడా ఉన్నట్టే. అంతే కదా. అంటే ఆదాము హవ్వ పాపము చేసిన తర్వాత జన్మించిన కయీని హేబేల్లో ఏ రక్తం ఉందో అలాగే మానవ జాతి అంతట్లోనే అదే రక్తం ఉందని మనం గత ఎపిసోడ్ లో చెప్పుకున్నాం. సో ఆవిడ కూడా
అదే మానవ జాతిలో ఉన్నారు, మనం కూడా అదే మానవ జాతిలో ఉన్నాం. Correct. ఇప్పుడు ఆవిడ రక్తము ఇటు యేసయ్యలోకి వచ్చిన తర్వాత మళ్ళా ఈ రక్తాన్ని మనం తాగితే ఏ ప్రయోజనం లేదు. అంతే కదా. ఇప్పుడు మరియ రక్తము యేసులోనికి వచ్చి ఉమ్. ఆ మన కోసం చిందించబడినటువంటి ఆ రక్తాన్ని మనం నమ్మి విశ్వసించి మళ్ళీ తిరిగి నెలకు ఒక్కసారైనా మన సంఘంలో ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగుతున్నాం కాబట్టి ఉమ్. ఇప్పుడు ఎవరు రక్తం తాగుతున్నట్టు? మళ్ళీ మరియ రక్తం తాగుతున్నట్టేగా. అంతే. సో మరియ రక్తము మన రక్తము ఒకటే, యేసు రక్తం కూడా ఒకటే. ఏ రకముగానో మనకి క్షమాపణ గాని విమోచన గాని ఏ మాత్రమో పరిశుద్ధత గాని నీతి గాని మనకి వచ్చే అవకాశమే ఉండదు. లేదు. ఎప్పుడు అది కుదురుతుంది? దేవుని రక్తము యేసులోనికి వచ్చినప్పుడు మాత్రమే. అవును. అవును. అదే మీరు చెప్తుంటే నాకు లోపల ప్రత్యక్షత కలుగుతుంది. అసలు ఇప్పుడు డివినిటీ, దేవుడు తన కుమారుడిని పంపాడు. ఆ కుమారుడు కన్యకైన మరియ గర్భంలో శరీరధారి అయి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జననం జరిగింది. ఆయన పుట్టబో శిశువు పరిశుద్ధుడు అనబడును అనే దాని వివరణ మనం చూసుకుంటా వెళ్ళాం మనం. అవును. సో ఆయన పరిశుద్ధుడు కాబట్టే, ఆయన పంపబడిన వాడు కాబట్టి, ఆయన ఇక్కడ నుండి వచ్చిన వాడు కాదు, పరం నుండి పంపబడిన దేవుని యొక్క కుమారుడు. ఆ కుమారుని అందు విశ్వసించడం, ఆయన రక్తంలో మనం పాలు పంచుకున్నప్పుడు ఆ నిత్య జీవానికి వారసులు అవడానికి దేవుడు మన అందరికి అధికారం అనుగ్రహించాడు. అలాగే ఈ రక్తం మనల్ని శుద్ధీకరిస్తుంది. ఈ రక్తము మన ప్రతి పాపాలని విమోచిస్తుంది. ఈ ప్రతి పాపం నుండి మనల్ని క్షమిస్తుంది, మనల్ని శుద్ధీకరిస్తుంది. అలాగే బేసిక్ అసలు బైబిల్లో యేసు రక్తమును గూర్చినటువంటి ఒక అద్భుతమైన బేసిక్ సమాచారం ఇదంతే. ఈ రక్తములో జీవం ఉంది. ఈ రక్తము మనం తీసుకున్నప్పుడు, లేకపోతే మనం క్రీస్తుని శరీరము తిన్నప్పుడు, యేసుని రక్తము త్రాగినప్పుడు మనకి ఆ జీవం అనేది మనలో ప్రవహింప చేయబడి మనం దేవుని యొక్క శక్తి చేత నింపబడతాం. ఆమేన్. ఇది ఒక చాలా అద్భుతమైన పాయింట్. అంటే ఆయన రక్తంలో ఉన్న శక్తి మనలో కూడా ప్రవహిస్తుంది. ఎందుకంటే అది యేసుని యొక్క శరీరము, యేసుని యొక్క రక్తము మనలో ఎప్పుడైతే ప్రవహింపబడిద్దో, లేకపోతే ఆ రక్తం ఇప్పుడు మనం ఏదన్నా ఒక ఐటెం తీసుకొని మనం కూర వండుకొని తిన్నప్పుడు ఎలాగైతే అది మళ్ళా మారి చివరికి ఏమవుతుంది అంటే అదొక రక్తంగా మారుతుంది మన శరీరంలోకి మనం తీసుకున్న ఐటమ్. అలాగే మనం యేసుని యొక్క శరీరము మన రక్తము తీసుకుంటాం. ఆ స్పిరిచువల్ గా ఇట్ విల్ బికమ్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్. నేను ఇంకా కొంత లోతుకి కొన్ని చూసిన, యూట్యూబ్ లో చూసిన కొన్ని వివరణలోకి నేను వెళ్ళను, కానీ రియల్ గా అది మేనిఫెస్టేషన్ అవటం కూడా కొన్ని వీడియోస్ లో చూస్తే ఆ యొక్క అప్పం విరిచినప్పుడు వాళ్ళు తీసుకునేటప్పుడు ఆ శరీరంగా నిజంగా మారడం, రక్తంగా మారడం కొన్ని వీడియోస్ చూసినప్పుడు ఇది నిజమేనా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఎందుకని అలా జరుగుతుందంటే దేవుడు తన యొక్క శక్తి ఇది నిజమే అని కొంతమందికి కనపరుచుకోవడానికి కొన్నిసార్లు ఆ విధంగా కూడా కొన్ని ఇది సత్యమే అన్న సత్యం కాదా, ఇది అది కాదు, ఇది ఏదో అని చెప్పి దాని మీద కాంట్రవర్సీ జరిగినా he wants to reveal himself. ఇది రియల్. ఇది తీసుకోండి, ఈ శరీరాన్ని తీసుకోండి, రక్తం తాగండి, అది నిజమైన రక్తంగా మీలో ప్రవహింప చేయబడినప్పుడు దోషం. అంటే మీరు చెప్తున్న విషయాలు అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే బ్రదర్. ఇప్పుడు మీరు చెప్తున్న మాట అయితే దాన్ని కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నా. చెప్పండి. ఏంటి అంటే ఇప్పుడు యేసు రక్తము, యేసు శరీరము మనకు అందుబాటులో లేదు. 2024 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు మానవ శరీరధారి అయి 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో ఉండి మన కోసం ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని దారపోసి ఆయన సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచి మళ్ళా 40 రోజులు అందరికీ కనపడి ఆరోహణమై వెళ్లి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన యేసు రక్తముకి సాదృశ్యముగా ద్రాక్షరసము, యేసు శరీరానికి సాదృశ్యంగా రొట్టెని మనం తీసుకుంటున్నాం. ఇది విశ్వాసము వలన జరిగే క్రియ. ఎప్పుడైతే మనం విశ్వాసముతో ఈ క్రియ చేశామో, విశ్వాసము అనేది ఆత్మ సంబంధమైన ప్రపంచానికి మనల్ని కనెక్ట్ చేస్తుంది. బైబిల్లో విశ్వాసం గురించి నిర్వచన ఎక్కడుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 చూస్తే విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అన్నట్టుకు రుజువు అయి ఉన్నది. అంటే అదృశ్య సంబంధమైన లోకానికి మనల్ని కనెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే యేసు శరీరములో, యేసు రక్తంలో విశ్వాసం ఉంచి మన విశ్వాసాన్ని క్రియారూపకంగా ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగినప్పుడు చూపిస్తున్నామో, పరిశుద్ధాత్ముడు కనెక్ట్ చేసుకుంటాడు. దేవుని ఆత్మ మనల్ని కమ్ముకుంటది. సో మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. ఇది
ప్రస్తుత కాలంలో సంఘంలో గాని సమాజంలో గాని ఇంకా అనేక మందికి అర్థం కాదు కాబట్టి. అంత మాత్రమే కాకుండా మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆ రక్తము తింటుండగా ఆ శరీరము తింటుండగానే ఆ రక్తం త్రాగుతుండగానే పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తాడు అక్కడ. ఖచ్చితంగా. అదే మీరు అప్పుడు అంటున్నారు కాంట్రవర్సీ అయ్యి ఉండొచ్చు, అవును. దేవుడి శక్తి నిరూపణ అక్కడ కనపడుతుంటది. అవును. కానీ కొందరికి అది అర్థం కాక కాంట్రవర్సీ చేస్తారు. అదే కదా మీరు చెప్పాలనుకుంటుంది. ఖచ్చితంగా అదే పాయింట్ అండి. అది ఇంకో దగ్గర వివరణ ఎలా ఉంటది అంటే ఈ యొక్క రక్తం ఏం చేస్తుంది అనేది రెవల్యూషన్ చాప్టర్ 1 verse 5 ఒక్క వచనం చూద్దాం ముగింపులోకి వెళ్లే ముందు. ప్రకటన 1వ అధ్యాయం 5వ వచనము. అలాగే ఇది అయిన తర్వాత ఇంకో వచనం చేసి మనం క్లోజ్ దిస్ సెషన్. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానమును మీకు కలుగును గాక. 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగమును కలుగుగాక. ఎంత చక్కగా ఉందండి ఇక్కడ. తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. సో ఆయన రక్తం ఇచ్చి మనం ఏదైతే పాప సహితము లేకపోతే పాపం చేత మన జననము లేకపోతే పాపం చేసి మన యొక్క దేవునికి మనం దూరం అయి ఉండి లేకపోతే దేవుని యొక్క కృపని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభూతిలోకి మనం అనుభవించలేక మహిమ సింపుల్ ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోతా ఉన్నాం. సో ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే మనకి యేసు రక్తం మధ్యలో ఉంటుంది. అదంటే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆ రక్తముతో మనం కప్పబడి లేకపోతే ఆ రక్తం చేత శుద్ధీకరింపబడి మనం పాపమే లేదు పవిత్రులం మేము అని చెప్పేసి మళ్ళా ఫ్రెష్ తండ్రి అంగీకరించడానికి మనం సమర్పించుకోవడానికి ఈ పాప శుద్ధీకరణ అనేది చేసేది ఆ యేసు. ఆ రక్తం మన పాపాల నుండి శుద్ధీకరించి మనల్ని కడిగి పవిత్రంగా మార్చేది ఇది యేసు రక్తం. సో ఇందులో పాపమేమీ లేదు, అందులో సమస్తం పరిశుద్ధమైనది. అది దేవుని యొక్క కుమారుని రక్తము. అది డివినిటీ 100% డివినిటీ. అది పరలోకం నుండి వచ్చిందే గాని ఈ లోకానికి సంబంధించింది కాదు. మనం ఈ లోకంలో ఉండి ఈ లోకానికి వెలుపులుగా ఉన్నాం. దాని అర్థం మనం ఈ 1 యోహాను 4లో ఎలాగైతే మనం ఈ లోకంలో ఉన్నాం కానీ లోకానికి వెలుపులుగా ఉన్నాం. మనం క్రీస్తు యొక్క రాయబారులు, ఈ లోకంలో క్రీస్తు యొక్క ప్రతినిధులుగా ఉన్నాం, అంబాసిడర్స్ అని చెప్పి మన గురించి మనం ఏమై ఉన్నాం మన ఐడెంటిటీ గురించి చెప్తా. 1 పేతురు 2:9లో కూడా మన పరిశుద్ధ జనాంగం ఎలాగయ్యామంటే ఆ యేసు రక్తాన్ని స్వీకరించడం వల్లే, యేసు క్రీస్తు యొక్క శరీరాన్ని మనం తినడం వల్లే ఆ నిత్య జీవానికి వారసులయ్యాం. ఈ క్లెన్సింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. మీరు మనం చదివిన వచనంలో కంటిన్యూస్ ప్రాసెస్. మనం తుది శ్వాస వదిలే వరకు ఏదో ఒక పాపం ఏదో ఒక రూపాన అది మనల్ని అంటుకుంటా ఉంటది. కాబట్టి దాన్ని ఎప్పుడూ శుద్ధీకరించి మనం కూడా ఏ పాపం మన దగ్గర కూడా లేదు అనడానికి, శుద్ధీకరించుకోవటానికి ఎప్పుడు మనకి అందుబాటులో ఉన్నది యేసు రక్తం. సో యేసు రక్తాన్ని మనం స్వీకరిద్దాం. అలాగే యేసు రక్తం చేత మనం శుద్ధీకరింపబడతాం. ఆమేన్. మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా మన పాపాలను కడిగేసేసి మన పవిత్రులుగా దేవుడు మార్చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎస్ బ్రదర్, చక్కటి అద్భుతమైనటువంటి విషయాలు మాకు బోధించారు. ఈ రోజు మా ధ్యానంలో పాలిభాగస్తులై. అయితే రాబోయే ఎపిసోడ్ లో ఇంకా మరిన్ని లోతైనటువంటి విషయాలు పంచుకోవాలని, మీరు కూడా మాతో పంచుకోవాలని మేము ఆశపడుతున్నాం. దేవుడు ఆత్మ మీ మీద ఉన్నారు, దేవుడు యొక్క ప్రత్యక్షత మీలో ఉన్నది, ఆ యొక్క అభిషేకము మీలో పనిచేస్తుంది మేము గుర్తించాం. కాబట్టి ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి వీక్షకులకి, ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి అనేక మంది విశ్వాసుల కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. దేవా స్తోత్రములు ప్రభా, యేసయ్యా మీకు వందనాలు. మీ రక్తము, ఆ రక్తములోని శక్తి అది మమ్మల్ని శుద్ధీకరిస్తుంది, మాకు విమోచన ఇస్తుంది, మాకు విడుదలిస్తుంది. అపవాదిని జయించు రక్తమే మీ రక్తమే ప్రభా.
మీ రక్తాన్ని స్వీకరించడానికి, మీ రక్తాన్ని తండ్రి నేను మాలో మేము దాన్ని అనుభవించడానికి, మీ యొక్క బిడ్డలుగా మమ్మల్ని స్వీకరించినందుకు వందనాలు తండ్రి. మా పాపాలని కడిగి మమ్మల్ని పవిత్రగా మార్చే నీ రక్తంకి తండ్రి ఇప్పుడు మమ్మల్ని మేము స్వాధీనానికి ఒప్పుకుంటున్నాం ప్రభా. నీ రక్తంలో తండ్రి ఎవరైతే తండ్రి ఈ ప్రోగ్రామ్ ని వాచ్ చేస్తున్నారో, వీక్షిస్తున్నారో ప్రభా, ప్రతి ఒక్క పాపమని ప్రభా మీరు కడగమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే నజరేయుడైన యేసు శక్తిగల నామములో అపవాదిని జయించగల యేసు రక్తముని ప్రభా ఒక ఆయుధముగా వాళ్ళ మీద పనిచేస్తున్న ప్రతి అంధకార క్రియలను యేసు రక్తములో, యేసు నామంలో వెనక్కొడుతున్నాయి. ఇప్పుడే దైవిక శక్తిని ప్రవహింప చేయమని యేసు నామను ప్రార్థిస్తున్నాను. కార్యం చేయవాడు నువ్వు కాబట్టి ప్రభా, ఎవరికైతే జీవం అవసరమైనదో, ఎవరైతే మరణ పడకల మీద ఉన్నారో ప్రభా, యేసు నామములో, యేసు రక్తములో ఇప్పుడే విడుదల కలుగును గాక. ఇప్పుడే విమోచన పలుకుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని తాకండి ప్రభా, మీ రక్తంతో శుద్ధీకరించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. కృప తండ్రి మీరు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా తండ్రి ఈ డీప్ రెవల్యూషన్ ఛానల్ ప్రభా, అలాగే జరగబోయే కార్యక్రమాల ఎపిసోడ్ ని, అలాగే తండ్రి ప్రత్యేకంగా విడుదలవుతున్న ప్రతి ఒక్క మెసేజ్ ని మీ రక్తముతో కప్పుతున్నాను ప్రభా. తండ్రి ఈ రక్తంతో ప్రభా తండ్రి శుద్ధీకరించి ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని తాకమని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. 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 Praise the Lord, brother. God bless you అండి. Praise the Lord. Praise the Lord. Praise you.